ఈ రోజు అయితే అంజీర్తో కలాకండ్ అయితే ట్రై చేసేయండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది. అంజీర్ తినటం వల్ల బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, హెల్త్ కి చాలా మంచిది కదా. ఇంట్లో 365 రోజులు ఏమున్నా లేకపోయినా అంజీర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మా హస్బెండ్ నేను కొనొద్దు అని చెప్పినా కానీ బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా, తినాలి ఖచ్చితంగా అని చెప్పి కొంటూనే ఉంటారు. కొన్నదాన్ని అలా పడేస్తే బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోయి వేస్ట్ అయిపోతుంది. అది కాక కాస్ట్ అయితే 1000 రూపీస్ పైనే ఉంటుంది అంజీరు. రెగ్యులర్ గా ఒకలాగే తింటున్నాం అనుకోండి, మనకి తిని తిని బోర్ కొడుతుంది కదా. మా పిల్లలు కూడా అప్పుడప్పుడు తింటారు కానీ రెగ్యులర్ గా తినరు. అందుకని చెప్పి మా పిల్లల కోసం ఇలా స్వీట్ చేసాం అనుకోండి, వాళ్ళే తినేస్తారని చెప్పి ఈ విధంగా అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి 1/2 లీటర్ పాలల్లో అయితే ఒక 5-6 అంజీర్లు అయితే నానబెట్టి పేస్ట్ చేశాను. అందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటదని. ఆ పేస్ట్ అంతా పాలల్లో కలిపేసి అలాగే స్వీట్నెస్ కోసం అయితే నేను పటికి బెల్లం అయితే యూజ్ చేశాను, మా పిల్లలు తింటారని. అంజీర్ ఎప్పుడైతే పాలల్లో వేస్తామో పాలు మొత్తం విరిగిపోయినట్టు అయితే అయిపోతాయి. ఎందుకంటే లైట్ గా అంజీర్ పుల్లగా ఉంటుంది కదా, అందుకని పాలు అయితే తొందరగా విరిగిపోతాయి. ఆ పాలు విరిగిపోయిన దగ్గర నుంచి అయితే మనం ఇలాగ బాగా థిక్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు అయితే ఉడకబెట్టాలి. మధ్య మధ్యలో కొంచెం గీ యాడ్ చేసుకుంటా ఉండాలి. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి ఇలా కప్స్ లో అయితే వేసుకున్నాను. ఈ స్వీట్ అయితే మొత్తం చల్లారిపోయిన తర్వాత అయితే బాగా డిమోల్డ్ అయ్యి గట్టిగా వచ్చింది. బాగుంది టేస్ట్ అయితే. మాత్రం ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.